బుడమేరు 2.5 లక్షల మంది బెజవాడ వాసుల్ని ముంచేసినటువంటి బుడమేరుకు సంబంధించి ఆపరేషన్ బుడమేరు చెప్తామని చేసినటువంటి ప్రకటన ఆచరణలోకి ఎప్పుడు వస్తుంది? ప్రస్తుతం అయితే దీని మీద నివేదిక తేలుతున్నటువంటి అంశం ఏంటంటే 2931 ఎకరాలు టోటల్గా బుడమేరు పరివాహక ప్రాంతం ఉంటే ఒక్క బెజవాడ పరిధిలోనే సుమారు 80 ఎకరాలు ఆక్రమణకు గురైనవి. ఎకరం భూమి విలువ 10 కోట్ల దాకా ఉంటుంది. మొత్తం ఆక్రమణలు 800 కోట్ల పైన అన్నది నివేదిక తేల్చింది. దీని మీద ప్రభుత్వం వేసినటువంటి కమిటీ. ఇక నగరం కాకుండా ఇతర ప్రాంతాలు సుమారు 500 ఎకరాలు బుడమేరు పరివాహక ప్రాంతం ఆక్రమణకు గురైనట్టు ఈ నివేదిక చెబుతోంది. వీటిని తొలగించి భవిష్యత్తులో నగరానికి వరద ముప్పు తొలగించేందుకు ఆపరేషన్ బుడమేరు చేపట్టబోతున్నట్టుగా పురపాలక శాఖ మంత్రి కూడా ప్రకటించారు. సుమారు 2 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క ఆక్రమణ తొలగించలేదు. పైగా రోజు రోజుకి ఆక్రమణలు పెరుగుతూనే ఉన్నాయన్నటువంటిది ప్రధానమైన అంశం. సాధారణంగా బుడమేరు వాగు వెడల్పు 50 నుంచి 120 మీటర్లు ఉండాల్సి ఉంటే చాలా చోట్ల 10 నుంచి 30 మీటర్లకు కుదించుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు సెంట్రల్ గన్నవరం నియోజకవర్గాల్లోనూ బుడమేరు ఆక్రమణలు పెద్ద స్థాయిలోనే ఉన్నాయి. అయోధ్య నగర్లోని రాఘవేంద్ర థియేటర్ సమీపంలో కూడా బుడమేరు కట్ట తాజాగా ఆక్రమణకు గురవుతుంది. కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ కట్ట స్థలాన్ని కొందరు ఏళ్ల తరబడి ఆక్రమించుకుని వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. 1990 నవంబర్ 14 నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ తుఫాన్ అత్యవసర పునర్నిర్మాణ పథకం ద్వారా ప్రపంచ బ్యాంకు రుణ సహాయంతో బుడమేరు వరద నివారణ నిర్మాణ పథకాన్ని పట్టుకొచ్చారు. కట్ట ఆక్రమణకు గురి కాకుండా ఆనాడు అధికారులు తగిన చర్యలు చేపట్టారు. అయితే కొన్నేళ్ల నుంచి బుడమేరు వంతెన వరకు కొందరు కట్టను ఆక్రమించుకుని వివిధ రకాల వ్యాపారాలు చేసేస్తున్నారు. మరికొందరు వ్యాపారులు అయితే పక్కా నిర్మాణాలు చేపట్టారు. పాతరాజరాజేశ్వరపేట వైపుకి వెళ్ళే బుడమేరు కట్టని ఇటీవల కొందరు వ్యాపారులు 1000 నుంచి 1500 గజాల మేర ఆక్రమించుకుని రేకుల షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చిత్తు కాగితాలు ఇంకా పలు రకాల వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారన్నటువంటి విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. మరి ఆపరేషన్ బుడమేరు చేపడతారా చూడాల్సి ఉంది.